హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు పోకో నుంచి మరొక బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ కావడం జరిగింది. అదే పోకో M7 Plus 5G ఫోను. ఈ ఫోన్ను ఏ ప్రైస్కి లాంచ్ చేశారు, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో డిస్ప్లే చూసినట్లయితే 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని అయితే ఇచ్చారు. 144 రీఫ్రెష్ రేట్స్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. 850 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా ఈ మొబైల్కి అయితే కల్పించారు. బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ ఇచ్చారు. సిలికాన్ కార్బన్ బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కూడా బాక్సులను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6H Gen 3 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఒక బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. LPDDR4X ర్యామ్ని అయితే యూజ్ చేశారు. A+2.2 స్టోరేజ్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ చూసినట్లయితే Android 15తో ఈ మొబైల్ అయితే వస్తుంది. HyperOS 2.0తో రన్ అవుతుంది. 2 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ మొబైల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక IP64 రేటింగ్తో వస్తుంది. అంటే మీరు మొబైల్పై వాటర్ డ్రాప్స్ కానీ రెయిన్ డ్రాప్స్ కానీ పడ్డప్పుడు ఇదైతే సర్వైవ్ అవుతుంది. ఇక 2 వేరియంట్లో మొబైల్ వస్తుంది. 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో, 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్తో 2 వేరియంట్లో వస్తుంది. మనకు 6GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ ధర 12,999కి అయితే వస్తుంది. 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ ధర 13,999కి అయితే వస్తుంది. అంటే మీరు ఐసిఐసిఐ కానీ, HDFC కానీ, ఐసిఐసిఐ కానీ, SBI అని బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 1000 రూపీస్ అయితే మీకు తక్కువ, అంటే మీకు బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది. మనకు ఆగస్ట్ 19th నుంచి ఈ మొబైల్ అయితే సేల్లోకి వస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీరు ఈ మొబైల్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఎవరైతే మంచి బ్యాటరీ, మంచి డిస్ప్లే కావాలనుకున్నారో, మంచి ప్రాసెసర్ కావాలనుకున్నారో ఈ మొబైల్ అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. కెమెరాస్ అయితే అంత బాగుంటాయి. ఓకేనా. ఎవరైతే మంచి బ్యాటరీ, మంచి పర్ఫార్మెన్స్, మంచి డిస్ప్లే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫోన్పై ఒక లుక్ అయితే వేయచ్చు.